హలో హాయ్ వెల్కమ్ టు నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో మనకి రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ నార్త్ సైడ్ టీచర్స్ అందరూ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి టీచ్ చేసే నార్త్ సైడ్ టీచర్లు అందరూ మన ఎస్ఎస్సి బోర్డుని అయితే బోర్డు చైర్మన్ అయితే మీట్ అయ్యారు కదా. సో దాని అవుట్కమ్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన డిమాండ్స్ ఏంటంటే ఎగ్జామ్ లెవెల్ కొంచెం డిఫికల్ట్ చేయటం అండ్ రాంగ్ క్వశ్చన్ లేకుండా చేయటం అండ్ టైర్ 2 సిజిఎల్ టైర్ 2 సింగిల్ షిఫ్ట్లో జరగటం అండ్ అలాగే ఫైనల్ ఆన్సర్కి పోస్ట్ ప్రిఫరెన్స్ ముందే ఇవ్వటం, ఫైనల్ ఆన్సర్కి అండ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ కూడా రిలీజ్ చేయాలి పోస్ట్ ప్రిఫరెన్స్ ముందే. దాని తర్వాత డివి బోర్డుని కండక్ట్ చేయమని అడగటం, నార్మలైజేషన్ ఫార్మ్ చేంజ్ చేయమని చెప్పటం, వెయిటింగ్ లిస్ట్ అండ్ 1 more అటెంప్ట్. ఓకేనా, చాలామందికి లాస్ట్ అటెంప్ట్లో జరిగిన ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఏజ్ రిలాక్సేషన్ అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళకైతే 1 more అటెంప్ట్ అడగటం. దాని తర్వాత మనకి ఎగ్జామ్ జరిగేటప్పుడు కీబోర్డు ఇష్యూస్ ఎన్ని ఉంటాయి కదా, ఇట్లా స్మాల్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేశారు. అలాంటి అంటే ఎగ్జామ్ పరంగా ఏ మిస్టేక్స్ అయితే ఉండకూడదని చెప్పేసి మన డిమాండ్స్ అయితే డిస్కస్ చేశారు. సో అవుట్కమ్ అయితే ఏమొచ్చిందో చూద్దాం. ఫస్ట్ అయితే ఎస్ఎస్సి బోర్డు క్లియర్గా ఉందంటే వెయిటింగ్ లిస్ట్ మీద అయితే కష్టం అనమాట. అంటే వెయిటింగ్ లిస్ట్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ అయితే లేదనమాట. అంటే ఎలా వెయిటింగ్ లిస్ట్ ఇవ్వాలి, ఓకేనా. సో దాని మీద టీచర్లకి ఏమన్నా ఐడియా ఉంటే వాళ్ళే ఇవ్వమని అయితే అడిగారన్నమాట. సో వెయిటింగ్ లిస్ట్ అనేది పాసిబుల్ అవ్వదని అయితే డైరెక్ట్గా చెప్పేశారు. సో ప్రాక్టికల్గా చూస్తే వెయిటింగ్ లిస్ట్ కొంచెం కష్టమే మనకి సీజీఎల్లో వెయిటింగ్ లిస్ట్ ఇవ్వాలంటే. ఎందుకంటే ఇది ఒక పోస్ట్ అయితే వెయిటింగ్ లిస్ట్ ఇవ్వచ్చు, 4-8 4-6 ఇట్లా అంటే ఇన్ సమ్ 55 to 60 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఒక్క క్యాండిడేట్ మధ్యలో మిస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 30లో మిస్ అయ్యారు అనుకోండి, సో కింద వాళ్ళందరూ మూవ్ అవుతాయి పైకి, అంటే 30 డిపార్ట్మెంట్స్ మూవ్ అవ్వాలి. సో ఇది ప్రాక్టికల్గా చూస్తే కొంచెం హార్డ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది పాసిబుల్ కాదని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి మెయిన్ థింగ్ వచ్చేసరికి ఎగ్జామ్ కండక్ట్ చేయటం. సో ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో వెండర్ చేంజ్ చేశారు. టీసీఎస్కి అయితే నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయమని ఎవరు అనమాట. ఓకేనా, టీసీఎస్ ఎక్కువ రాంగ్ క్వశ్చన్ చేస్తుంది కదా, సో టీసీఎస్కి అయితే ఎవరు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయమని. ఓకేనా, దీని ప్లేస్లో ఎడ్యుకిటీ అని సో దానికి ఇస్తా అని చెప్పారంట. అది కూడా ఫస్ట్ కన్ఫర్మ్ చేయలేదు, ట్రయల్ బేసిస్ మీద ఇస్తామని చెప్పారు. ఓకేనా, ట్రయల్ బేసిస్ మీద 180 days ట్రయల్ బేసిస్ మీద అయితే ఇస్తామని అయితే చెప్పారు. ఓకేనా, సో దీని గురించి చూస్తే మనకి ప్రీవియస్గా ఎడ్యుకిటీ అనేది గవర్నమెంట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసింది, తర్వాత బ్యాన్ చేశారనమాట. ఓకేనా, బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటంటే కొన్ని పేపర్స్ లీక్ అవటం. ఓకేనా, ప్రజెంట్ అయితే ఒక చిన్న ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఎంపీలో మధ్యప్రదేశ్లో ఒక 3-4 times పేపర్ అయితే లీక్ అయింది. ఓకేనా, మనం మోస్ట్ కన్సర్న్ చూపించాల్సిన ఇష్యూ పేపర్ లీక్. సో క్వశ్చన్లు అడగటం, తప్పు ఇవ్వటం, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామ్ రాసినప్పుడు పేపర్ లీక్ అవ్వకూడదు. సో ఈ పేపర్ లీకేజ్ కూడా టీసీఎస్ అయితే చాలా బాగా చేసిందని చెప్పుకోవచ్చు. టీసీఎస్లో ఇప్పటి వరకు అయితే పేపర్ లీకేజీ చాలా బాగా కంట్రోల్ చేసింది. ఏదో ఒక ఎంటీఎస్ అప్పుడు ఏదో దాన్ని ఏమంటారు, ఒక సెంటర్లో మిస్టేక్ జరిగింది, పేపర్ లీక్ అయిందని. బట్ ఇది సెంటర్లో మిస్టేక్ జరగడం వేరు, సాఫ్ట్వేర్ నుంచి పేపర్ లీక్ అవడం వేరు. సో సాఫ్ట్వేర్ నుంచి అయితే పేపర్ అయితే లీక్ అయితే చేయలేదు ఇప్పటివరకు టీసీఎస్. సో దీని టీసీఎస్ అనేది పేపర్ కండక్ట్లో చాలా బాగా చేసింది. ఓకేనా, సో పేపర్ ప్రిపరేషన్ అవన్నీ వేరే విషయం అనుకోండి. సో చాలా ఈజీ లెవెల్ ఇవ్వటం, క్వశ్చన్ రాంగ్ అవటం, సో అది అక్కడ వరకు. సో క్వశ్చన్ అనేది టీసీఎస్ తీసేసి మన పేపర్ కండక్ట్ చేసేది టీసీఎస్ ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. ఓకేనా, ఇంతకుముందు 2017లో ఇలానే సిఫీ అని చెప్పేసి కండక్ట్ చేసేది. సో అది కూడా అప్పుడు కూడా పేపర్ లీక్ అయింది. అప్పుడు లీక్ అయిన తర్వాతే మనకి ఇది 2018 నుంచి టీసీఎస్కి అయితే ఇచ్చారు. సో ఇప్పటివరకు 2018 నుంచి 24 వరకు పేపర్ లీకేజ్ ప్రాబ్లం అయితే రాలేదు. ఓకేనా, దానికైతే టీసీఎస్ని మెచ్చుకోవచ్చు. అండ్ పేపర్ బికాస్ టీసీఎస్ అనేది ఒక ప్రైవేట్ ఎంటిటీ, పేపర్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలో నాకు తెలియదు. మనకి బోర్డు ఉంది, ఎస్ఎస్సి బోర్డు, వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు కదా, పేపర్లో వాళ్ళు క్రియేట్ చేసి టీసీఎస్కి ఇస్తే టీసీఎస్ కండక్ట్ చేస్తారు కదా. ఓకేనా, సో అదొక్కటే తీసేస్తే మిగతా అన్ని మనకి ఫర్గానే ఉన్నాయి. ఓకేనా, మనకి ఏదైతే కండక్ట్ చేస్తుందో అదొక్కటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని మనకి ఏంటంటే ఫర్గానే రియాక్ట్ అయ్యారు చైర్మన్ సార్ అయితే. ఓకేనా, మిగతా వాటికి వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్లో టీసీఎస్ని తీసేశారు.
ఎగ్జామ్ దాన్ని పేపర్ ఇవ్వటంలో ఎగ్జామ్ కండక్ట్ చేసింది టీసీఎస్ దాని అంతటా అదే పక్కకి తప్పుకుందనమాట. మేబీ ఇట్లా మన కీబోర్డ్ ఇష్యూస్ వల్ల అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఫీల్ అయ్యారు, మేము అంత ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళే తప్పుకున్నాం అని చెప్పేసి చైర్మన్ సార్ అయితే చెప్పారంట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ అది మనం కన్ఫామ్గా పేపర్ అఫీషియల్గా అయితే ఏం రాలేదు. ఓకేనా. నెక్స్ట్ వరకు టెంటేటివ్ ఆన్సర్కి అండ్ ఫైనల్ ఆన్సర్కి రెండు ఒకేలాగా ఉంటాయి, రెండు సేమ్ అనమాట. ఓకేనా. అంటే రెండు సేమ్ అంటే రెండు ఒకటి ఉంటాయి అని కాదు, జీరో మిస్టేక్స్ అనమాట. జీరో మిస్టేక్స్తో ఈసారి పేపర్ మ్యాక్సిమం ట్రై చేస్తామని చెప్పారు, జీరో మిస్టేక్స్తో పేపర్ ఇవ్వాలని. ఓకేనా. సో జీరో మిస్టేక్స్ ఇచ్చారంటే మీకు టెంటేటివ్ ఆన్సర్కి అయితే ఏదైతే ఉంటుందో ఫైనల్ ఆన్సర్కి కూడా అదే ఉంటుంది కదా, సో ప్రాబ్లం అయితే లేదు. దాని తర్వాత ఫైనల్ ఆన్సర్కి ఇచ్చిన తర్వాతే మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ డీవీ కానీ కండక్ట్ చేస్తారు. అండ్ సీజీఎల్ టైర్ 2 సింగిల్ షిఫ్ట్లో పెట్టడానికి ట్రై చేస్తా అని చెప్పారు. ఇవన్నీ చెప్పినవన్నీ ఓవరాల్గా చెప్పినాయి, ఏది ఆన్ పేపర్ వచ్చింది కాదు. అండ్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయరు, అంటే సీజీఎల్ టైర్ 2 ఒక షిఫ్ట్లోనే ఉంటుంది అలాంటివి ఏం మెన్షన్ చేయరు. బట్ దే విల్ ట్రై. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం చేయాలో మనకి 2022లో చూసాము, 38,000 పోస్ట్ ఉన్నప్పుడు 3 lakhs మెంబర్స్ టైర్ 2కి సెలెక్ట్ అయ్యారు. అలాంటి కేసెస్లో మేబీ 2-3 days జరగవచ్చు. బట్ మ్యాక్సిమం 1 షిఫ్ట్లో కంప్లీట్ అవడానికి ట్రై చేస్తా అని చెప్పారు. దాని తర్వాత ఈ కీబోర్డ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దీనికి ఏం చేస్తారంటే ఫీజు అయితే ఇంక్రీజ్ చేసి ఫర్ ప్రజెంట్ 100 ఉంది కదా, 500 పెట్టేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చేంజ్ చేస్తా అని చెప్పారు, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి. అండ్ అలానే ఈ ఎక్స్ట్రా అటెంప్ట్ గురించి అయితే గవర్నమెంట్ అండ్ కోర్టు కన్సల్ట్ అయ్యి ఇఫ్ దే అగ్రి వీళ్ళు ఎక్స్ట్రా అటెంప్ట్ అయితే ఇస్తా అని అయితే చెప్పారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిపీటెడ్ క్యాండిడేట్స్ రిపీట్ అవ్వకుండా కూడా ఫస్ట్ సీజీఎల్, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ ఎంటీఎస్ అలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అని చెప్పారు. సో అలా ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్చిలో సీజీఎల్ అయితే మనకి ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ జూలై అండ్ నవంబర్ ఆ టైంలో పెడితే మేబీ అదే మొత్తం కంప్లీట్గా రిపీటర్స్ రారని కాదు, బట్ చాలా వరకు తగ్గుతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జాన్ టు మార్చి మధ్యలో మనకి టైర్ 1 జరిగింది అనుకోండి సీజీఎల్, దాని తర్వాత మేలో కానీ జూన్లో కానీ టైర్ 2 జరిగింది. సో టైర్ 2 అయినాక నీకు ఎంటీఎస్ వరకు వచ్చేసరికి నీకు ఫైనల్ రిజల్ట్ వచ్చింది, నో ఇష్యూ. బట్ మనకి సిహెచ్ఎస్ఎల్లో మళ్ళీ ఉంటుంది ఆ మధ్యలో. సో సిహెచ్ఎస్ఎల్ జరిగే లోపు ఏం చేస్తారంటే చాలామంది టైర్ 2 రాసిన వాళ్ళు వాళ్ళకైతే ఒక కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా, నేను సీజీఎల్కి సెలెక్ట్ అవుతాను. సో కొంతవరకు అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. అండ్ దాని తర్వాత ఇంకా నార్మలైజేషన్ ఫార్మ్ అయితే చేంజ్ చేస్తా అని చెప్పారు. అంటే దానికైతే ఒక కమిటీ వేసి దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తా అని చెప్పారు. మ్యాక్సిమం చేంజ్ చేస్తారు. ఓకే, నార్మలైజేషన్ ఫార్ములా. దాని తర్వాత విత్ హెల్డ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే వితిన్ 2 monthsలో డిస్పోజ్ చేస్తారన్నమాట. విత్ హెల్డ్ మనకి రిజల్ట్ ఉంటాయి కదా, అందులో విత్ హెల్డ్ క్యాండిడేట్స్ ఇస్తున్నారు కదా, అవి కూడా 2 months లోపు అయితే రిజల్ట్ ఇస్తా అని చెప్పారంట. నెక్స్ట్ ఈ వెయిటింగ్ లిస్ట్ మీద వాళ్ళు కూడా లీగల్ టీమ్తో వర్క్ చేస్తారని చెప్పారంట. సో పాసిబిలిటీ అయితే తక్కువ అనుకోవచ్చు. ఓకేనా. సో దానికి మ్యాక్సిమం మనం ఎప్పుడు ఎలా తగ్గించవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఎగ్జామ్ రాశాడు, రిజల్ట్ వచ్చినాయి. సో ఫైనల్ రిజల్ట్ వచ్చినాక ఒక 10 to 15 days గ్యాప్ ఇచ్చి, అంటే 10 to 15 days ఎవరైనా విత్డ్రా చేసుకునే వాళ్ళు ఇవ్వండి అంటే వాలంటీర్గా లెటర్స్ ఇచ్చారనుకోండి. సో అప్పుడు వాళ్ళు తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి రిక్వైర్ చేసినప్పుడు సో ఆ ప్రాసెస్ మనం చేయగలం అనేది, అది కూడా లీగల్ టీమ్తో వర్క్ చేస్తామని అయితే చెప్పారంట. ఓకేనా. సో అదైతే కొంచెం బెటర్గా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2023లో నేను ప్రీవియస్ సెక్షన్ వర్క్ చేసేటప్పుడు ఒక టీఏకి ఎగ్జామ్ రాసింది, ఒక ఇన్స్పెక్టర్ కోసం ఎగ్జామ్ రాసింది, బట్ మళ్ళీ టీఏ వచ్చింది. బట్ అక్కడ ఏం జరిగింది, ఆ పర్సన్ జాయిన్ అవ్వరు. ఓకేనా. అంటే వేకెన్సీ వేస్ట్ అయినట్టే. దాని తర్వాత దానికోసం వెయిటింగ్ లిస్ట్ లేదు. అదే మీరు ఇట్లా వాలంటీర్గా రిజెక్ట్ చేస్తున్నాము అనేది తీసుకొని దాన్ని వేరే వాళ్ళకి ఇస్తే, అంటే ఒక 10-15 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫైనల్ రిజల్ట్. ఓకేనా. ఈ వాలంటీర్ రిజెక్ట్ చేసి ఒక మ్యాక్సిమం ఒక 3 to 4 days టైం ఇచ్చారనుకున్నాను. మ్యాక్సిమం సేమ్ జాబ్ వచ్చిన వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేస్తారు కాబట్టి పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోరు. ఓకేనా. ఒక 3 to 4 days ఇచ్చి ఎవరైనా రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్షన్ తీస్తే మళ్ళీ ఒక 10-15 days తర్వాత మ్యాక్సిమం ఎక్కువ మంది రిజెక్ట్ చేయరు. మ్యాక్సిమం చేస్తే ఒక 1000 members చేస్తారనుకోండి, మనకు వేకెన్సీస్ వచ్చేదే అరౌండ్ 10,000. అందులో ఒక 1000 members కానీ ఉండరు. హైయెస్ట్ మ్యాక్సిమం కేసులో 1000 అనుకుందాం. ఓకేనా. సో ఒక
మళ్ళీ ఫైనల్ రిజల్ట్ ఇస్తే మ్యాక్సిమం ఒక 15 డేస్ 20 డేస్లో ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇది కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో మొత్తం అట్లానే మొత్తం క్లియర్గా అయిద్దని కాదు, మ్యాక్సిమం రిజల్ట్. ఓకేనా. ఇటన్నిటిలో మనం ఏంటంటే మ్యాక్సిమం రిజల్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. మనం చేయగలిగేది కూడా అంతే కదా. సో ఇంకోటి ఏంటంటే మనందరి కోసం ఫస్ట్ టీచర్స్, నార్త్ సైడ్ టీచర్స్ అందరూ బోర్డు మీద పెట్టారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకైతే థ్యాంక్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఇష్యూ మనకి చైర్మన్ గారికి అయితే తెలుసు అని అయితే చెప్పారు. అండ్ నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ట్విట్టర్ క్యాంపెయిన్స్ కానీ, పేపర్ లీకేజ్ కానీ, ఓకేనా, లేదా రాంగ్ క్వశ్చన్స్ రావటం కానీ, ఫైనల్ ఆన్సర్కి కానీ, సో ఇవన్నీ ఇష్యూస్ అన్ని చైర్మన్ గారికి తెలుసు అనమాట. సో మనం చేసే ప్రతి అటెంప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ క్యాంపెయిన్ కావచ్చు, సో ఆ ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది వాళ్ళ మీద ప్రెజర్ అయితే కన్ఫామ్గా తీసుకొస్తుందని అర్థమవుతుంది. అవునా. సో మీరు ఎవరైనా ఈసారి ఎప్పుడైనా స్కామ్ అనేది ఇర్రెగ్యులారిటీ జరిగినప్పుడు మీరు ట్విట్టర్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒక లాస్ట్ టైం చూస్తే మన 24 రిజల్ట్స్ వస్తే ట్విట్టర్ క్యాంపెయిన్ అయిన తర్వాత నెక్స్ట్ డే వెంటనే మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చింది. ఓకేనా. సో ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ప్రెజర్గానే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు వీటన్నిటిని అంటే చాలా తక్కువ ఇర్రెగ్యులారిటీస్ జరిగేలాగా చూసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఎవరైనా కావాలని చెప్పేసి మిస్టేక్స్ అయితే చేయరు కదా. సో వాళ్ళు కూడా, కాకపోతే ఎఫిషియన్సీ కావాలని అనుకోకపోయినా వాళ్ళు పని చేయనప్పుడు అలాంటి ఇర్రెగ్యులారిటీసే వస్తాయి. బట్ ఈసారి అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటారు కదా, ఇంకొంచెం ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు. అవునా. అది. అండ్ థ్యాంక్స్ టు మెయిన్గా అభినయ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి చాలా బాగా వాయిస్ రైజ్ చేస్తుంది మాత్రం అభినయ్ సార్ అని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ రైజ్ చేస్తున్నారు, బట్ వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్. అండ్ వీళ్ళందరిలో టాప్లో ఉంటుంది అయితే అభినయ్ సార్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ దీని ఓవరాల్గా మనం ఓన్లీ వన్ కన్సర్న్ ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎన్టీటీ గురించి మనం కన్సర్న్ పెట్టుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఏం ఫీల్ అవుతారంటే ఇప్పుడు సరే వెండర్ చేంజ్ అయ్యారు, క్వశ్చన్ చేంజ్ అవుతుంది అంటే క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ అయిద్దా, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయిద్దా అనుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చేంజ్ అవ్వదు. మీరు క్వశ్చన్ ఫార్మేషన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ క్వశ్చన్స్ చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ మనకి ఎస్ఎస్సిలో ఉంది, బ్యాంక్లో ఉంది, ఆర్ఆర్బీలో ఉంది, లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో ఉంది అనుకోండి. మీరు చూడండి, ఒక్కొక్క ఎగ్జామ్ ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్ ఒక్కోలా ఉంటుంది. అవునా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ వెండర్ చేంజ్ అయినప్పుడు ఆ క్వశ్చన్ ఫార్మేషన్ చేంజ్ అవుతుందంటే. ఓకేనా. సో కాన్సెప్ట్ అయితే అదే ఉంటుంది ఎక్కడైనా. ఓకేనా. ఎక్కడైనా ఇంట్రెస్ట్ అంటే అదే, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏదైనా అదే కాబట్టి మీకు క్యాల్కులేషన్ పార్ట్ పెంచే ఛాన్స్ అవుతుంది. మీకు టఫ్ చేయాలనుకుంటే అదే అడ్వాన్స్ మ్యాథ్స్లో టఫ్ చేయొచ్చు, అర్థమెటిక్ ఎప్పుడైనా ఈజీనే, సేమ్ కాన్సెప్టే ఉంటుంది కాబట్టి. ఓకేనా. అండ్ మోస్ట్లీ మీరు కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ ఉంటే మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. పేపర్ చేంజ్ అయిద్దని, ఓకేనా, ప్యాటర్న్ చేంజ్ అయిద్దని దీని గురించి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. జస్ట్ ఫార్మేషన్ డిఫరెంట్ ఉంది. మీరు చాలామంది మీరు ఎందుకంటే ఎస్ఎస్సి ఈజీగా పెట్టగలుగుతారు ఆల్రెడీ ప్రిపేర్ అయినాక. మీకు ఏంటంటే క్వశ్చన్ ఒకే ఫామ్లో ఒకే ఫార్మేషన్లో ఉంటాయి అనమాట. మీరు ఆల్రెడీ ఆ ఫార్మేషన్ క్వశ్చన్లో మీకు అలవాటు అయిపోతాయి. ఓకేనా. మీ బ్రెయిన్లో మీకు ఆల్రెడీ ఓకే ఫార్మేషన్ ఇది ఇలా ఫార్మేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. మీరు ఎందుకంటే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేశారు కాబట్టి అవి ఏమవుతాయి అంటే మీకు ఎగ్జామ్లో ఈజీ అనిపిస్తాయి. అదే సేమ్ క్వశ్చన్ వేరే ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, వేరే ఎగ్జామ్ అంటే వేరే ఎన్టీటీ ద్వారా ఫ్రేమ్ చేశారు అనుకోండి, మీకు అప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు. ఒక 2-3 సెకండ్స్ మీరు ఆలోచించాలి, సో ఈ క్వశ్చన్లు ఏం అడిగారు అని చెప్పేసి. ఓకేనా. సో అంతే, దానికి మించి డిఫరెన్స్ అయితే ఏముండదు. మీరు ఈ కాన్సెప్ట్ని రిపీటెడ్గా చదవండి. అండ్ మీరు చాలామంది ప్రీవియస్ పీవైక్యూస్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీరు చేయడానికి ఎవరు ఓన్గా బుక్స్ అయితే రాయట్లేదు కదా, పీవైక్యూస్ చేయండి. నా సజెషన్ ఏంటంటే మీరు మ్యాథ్స్ చేసేటప్పుడు పీవైక్యూస్ ఓన్లీ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ఏ కాకుండా నా సజెషన్ ఏంటంటే మీరు స్టేట్ ఎగ్జామ్స్ రాయొచ్చు అండ్ స్టేట్ ఎగ్జామ్ మ్యాథ్స్ రాసుకోవచ్చు. స్టేట్ అంటే ఏపీఎస్ఐ పేపర్ చూసుకొని కొంచెం టఫ్నే ఉంటుంది. దాని తర్వాత ఎఫ్క్యాట్లో వచ్చే క్వశ్చన్లు రాయొచ్చు, సిడిఎస్లో వచ్చే క్వశ్చన్లు రాయొచ్చు. ఓకేనా. సో అటే డిఫరెంట్ నువ్వేం చేస్తుంటే నువ్వు డిఫరెంట్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ని నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఇంకా ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా. ఆల్రెడీ నా లైఫ్ జర్నీ వీడియోలో చెప్పినప్పుడు కూడా చెప్పాను, నేను ఎఫ్క్యాట్ క్వశ్చన్లో
ప్రాక్టీస్ చేసేవాడిని, సిడిఎస్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసేవాడిని, అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసేవాడిని, జాట్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసేవాడిని, క్యాట్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసేవాడిని. సో ఇందులో అన్నిటంటే నేను మొత్తం క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తాను కాదు, సో దానికి రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఉంది, క్యాట్లో నేను ఏం చేస్తాను అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కామో ఏదో క్వశ్చన్ ఉంది అనుకోండి, దాని మీద ఆ క్వశ్చన్ చూస్తాను, సమ్ రిలేటెడ్ టు ఎస్ఎస్సి అనిపిస్తే నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఈ క్యాట్లో మనకి ఏంటంటే జామెట్రీ క్వశ్చన్ ఇస్తారు, చాలా టఫ్ ఇస్తారు, నేను దాన్ని చేయను, ఎందుకంటే అది రిలేటెడ్ కాదు సీజీఎల్కి అంత టఫ్నెస్ అడగరు. ఓకేనా, సో మీరు అలా సెగ్రిగేట్ చేసి చేయగలిగితే మీకు చాలా చాలా హెల్ప్ అవుద్దని నా నా ఒపీనియన్. ఓకేనా, సో అది మీరు దాని గురించి వెండర్ చేంజ్ చేయడానికి చెప్పేసి దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈసారి క్వశ్చన్ ఆఫ్ ఫ్రేమింగ్ ప్రైవేట్ ఎంటిటీ కాకుండా మనకి ఎస్ఎస్సి బోర్డు సబ్ రిక్రూట్ చేసుకుంటారు కదా జనాలు రిక్రూట్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు ప్రిపేర్ చేయకూడదు అనేది నా పాయింట్. సో గవర్నమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం అకౌంటబుల్గా ఉంటుంది కదా, సో ఎప్పుడైనా గవర్నమెంట్ మిస్టేక్ చేయాలనుకోదు కదా, సో అది నా పాయింట్. అది బెటర్గా ఉంటుంది గవర్నమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు. ఓకేనా, సో ఇది ఈ వీడియో. మీకు ఇందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను, వెండర్ చేంజ్ అవుతుంది, నేను పిఓకి చదవాలా వద్దా అలాంటి డౌట్లు అయితే పెట్టుకోవద్దు. మీ ముందు ఏది లేదు, మీరు ఏది చేసినా అది సమ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అవి ఉంటాయి. ఓకేనా, మీరు ఏ వీడియోస్ చూసుకోండి, ఏ యూట్యూబ్ ఛానల్స్ చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఎవరు కూర్చొని ఓకేనా కొత్తగా ఫ్రేమ్ చేయరు క్వశ్చన్లు మీకోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీచర్ అయినా ఏం చేస్తారు, ఉన్నదాన్ని చెప్పడానికే టైం సరిపోవట్లేదు, నీకోసం కొత్తగా ఆలోచించి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అనుకోండి, 18 నుంచి జరుగుతున్నాయి, మనం 18 నుంచి తీసుకుందాం, పాతిగానే వద్దు, 18 నుంచి 24 వరకు 6 ఇయర్స్. మనకి సీజీఎల్ టైర్ 1 తీసుకుంటే ఒక్కొక్కటి మనకి పర్ డే 3 షిఫ్ట్ అనుకోండి, 3 షిఫ్ట్ ఒక 15 days అంటే 45 షిఫ్ట్లు నీకు ఒక ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇంత ఆలోచించి ఎన్ని టైప్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే అన్ని క్వశ్చన్లు అవుతున్నాయి. అవునా, అంటే ఇంకా దాన్ని మించి ఇంకా క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలరు అని మీరు అనుకుంటున్నారా? ఇది 1 yearకి నేను చెప్పింది, 1 year 1 ఎగ్జామ్. నేను మళ్ళీ సీజీఎల్ టైర్ 1 ఎగ్జామ్ కోసం 60 షిఫ్ట్లు జరిగింది. ఓకేనా, 60 షిఫ్ట్లు జరుగుతుంటే అన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలరా మీరు? ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ తీసుకోండి, మీకు పర్సంటేజ్లో అన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలరా మీరు డిఫరెంట్గా? ఓకేనా, ఏమైనా ఉంటే మీరు కొత్త కాన్సెప్ట్ ఏం రాదు, ఆ కాన్సెప్ట్లో ఆ పదం అటు పెట్టు ఇటు పెట్టు చేంజ్ చేస్తారు తప్పితే దాని మించి ఎవరైనా ఏం చేయలేరు. ఓకేనా, సో ఆ డౌట్ అయితే పోగొట్టుకోండి. మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్ పివైక్యూసే స్టార్ట్ చేయండి, బాగా ఎక్కువసార్లు రిపీట్ చేయండి. ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే అదర్ గవర్నమెంట్ జాబ్స్ మీరు, నా సజెషన్ ఏంటంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే సిడిఎస్లు కానీ, ఓకే ఎన్డీఏ కానీ, ఎఫ్ కేటగిరీ అలాంటివి అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా, సో ఫైనల్ డిసిషన్ అయితే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ప్రిపేర్ అవ్వాలా లేదనేది. సో ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మ్యాక్సిమం మెంబర్స్కి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్.